హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఇప్పుడు మనం చెప్పేటువంటిది అంటే ఇది అయిపోయినటువంటి చార్ట్ అనే సంగతి మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే ఎడ్యుకేషనల్ పర్పస్గా కొంత చార్ట్ రీడింగ్ అనేటువంటిది తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. మించి ఏం లేదు అనమాట. సో ఇప్పుడు మనం అసలు ట్రేడింగ్ అనేటువంటిది ఎలా చేస్తాం ఏంటనేటువంటిది మనం కనుక చూస్తే, నేను ముందే చెప్పాను ఇంతకుముందే, ఫస్ట్ ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ అనేటువంటి దాన్ని ఒక గీత తీసుకోండి. ఆ క్లోజింగ్ ప్రైస్ అనేది చాలా కీలకంగా ప్రవర్తిస్తుంటుంది కాబట్టి. సో మనం ఏం చేస్తాము, ఇక్కడ ఒక లైన్ అనేటువంటిది తీసుకుంటాం, ఒక హార్జెంటల్ లైన్ అనేటువంటిది. ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఉంది, ఒక హార్జెంటల్ లైన్ తీసుకున్నాం. ఈ హార్జెంటల్ లైన్ మనకు ఒక కీలకంగా ఉంటుందని అనుకున్నాం కదా. ఫస్ట్ 15 మినిట్స్ వరకు ట్రేడ్ అనేటువంటిది అసలు ప్లానే చేయొద్దు. అన్డెసిషన్డ్ క్యాండిల్ అని కూడా అంటారు అన్నమాట. ఎందుకంటే వాలటాలిటీ విపరీతంగా ఉంటుంది, ఎటైపు వస్తుందో మనకు అర్థం కాదు. మన కామన్ ట్రేడరు దాన్ని ఫైండ్ అవుట్ చేయలేడు కాబట్టి. సో ఇక్కడ ఒక హార్జెంటల్ లైన్ గీసాను. గీసిన తర్వాత 1 2 3 క్యాండిల్స్ అయిపోయింది. అంటే 15 మినిట్స్ అయిపోయింది. 15 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము, అసలు ఫస్ట్ క్యాండిలే ఇంత పెద్ద విగ్గేసి పైకి వెళ్ళింది, మళ్ళీ పైన విగ్గేసి కిందకి వెళ్ళింది. అంటే సర్టెనిటీ అనేటువంటిది ఫస్ట్ క్యాండిల్లోనే లేదు అనేటువంటిది, ఫస్ట్ క్యాండిల్ లేదని తెలిసిపోతుంది. సెకండ్ క్యాండిల్లో కూడా అదే పరిస్థితి, థర్డ్ క్యాండిల్. దీన్నే 15 మినిట్స్లో కనుక మనం కనుక చూస్తే మీకు ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. ఒక్కోసారి మనం డిసిషన్ తీసుకోలేనప్పుడు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కనుక తీసుకుంటే చూడండి, ఇటువంటి క్యాండిల్స్ పడ్డప్పుడు అంటే చూడండి, చాలా ఇప్పుడు 29,490 నుంచి 25,410 అంటే దాదాపుగా 90 పాయింట్లు ఉంది. దీని సైజే, అంటే దీని సైజ్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. దీని సైజే దాదాపుగా 0.1 సారీ, ఈ విగ్ నుంచి ఇక్కడి నుంచి హై నుంచి లోకి దాదాపుగా మీకు 90 పాయింట్లు ఉంది. 90 పాయింట్లు ఉన్నటువంటిది అసలే మార్కెట్ అనేటువంటి ఆల్రెడీ అప్ సైడ్ అనేటువంటిది బాగా వచ్చింది. మనం లాజికల్గా ఆలోచిస్తే మనకి ఏమి కూడా కొంచెం అర్థమవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం మళ్ళీ 5 మినిట్స్కి వెళ్ళిపోతున్నాం. అంటే ఫస్ట్ 15 మినిట్స్లో మనకి అన్సర్టనిటీ అనేటువంటిది కానొస్తుంది. అంటే ట్రేడర్స్ ఎటువైపు వెళ్దామా ఏంటి అనేటువంటిది అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి మనం దీని కింద కూడా ఒక హార్జెంటల్ లైన్, పైన ఎగ్జాక్ట్గా నేను క్లోజింగ్ ప్రైస్ దగ్గర హార్జెంటల్ లైన్ తీసుకున్నాను. ఏదైనా సరే దీన్ని క్రాస్ అయ్యి 5 మినిట్స్ క్రాస్ అయ్యి ఒక బుల్లిష్ క్యాండిల్ వేసి, ఆ బుల్లిష్ క్యాండిల్ అబోవ్ కనుక మనం ఎంట్రీ తీసుకుంటే బై సైడ్ వెళ్తాము. ఈ 5 మినిట్స్లో కింద కనుక క్రాస్ అయ్యి ఒక బేరిష్ క్యాండిల్ కనుక వేస్తే సెల్ తీసుకుంటాము. ఈ బేరిష్ క్యాండిల్ పైన స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఇక్కడ ఏమన్నా బుల్లిష్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ అనేటువంటి చేస్తాం 1:2 ఆర్ 1:3లో. ఇక్కడ ఇదంతా ఏంది, ఇది ఇక్కడ ఎక్కడైనా ఇది క్రాస్ అయింది, ఈ క్యాండిల్ క్రాస్ అయింది, కానీ దీని అబోవ్ ప్రైస్ అనేది క్రాస్ అయిందా, లేదు. అలాగే దీని కింద ఈరోజు అంతా అసలు మార్కెట్ అనేటువంటిది చూడండి ఈ రేంజ్లోనే ఉన్నది. మీరు బాగా గమనిస్తే ఇదే రేంజ్లో ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి. సో ఇటువంటి అన్సర్టనిటీతో కూడుకున్నటువంటి క్యాండిల్స్ కనుక వేసినప్పుడు ఆ రోజున ట్రేడింగ్ని అవాయిడ్ చేయడం బెస్ట్. లేదంటే మన దగ్గర కనుక బాగా డబ్బు కనుకుంటే సిపి రెండింటిని సెల్ చేసేసి సైలెంట్గా కూర్చోవడం బెస్ట్. ఎప్పుడైతే ఇది క్రాస్ అయ్యి మనం అప్పుడు ఎట్లా ట్రేడ్ చేయాలి, ఇప్పుడు మీరు పిఈని అలాగే సిఈని ఈ రెండింటిని సెల్ చేశారు. సెల్ చేసినప్పుడు అప్ సైడ్ కనుక క్రాస్ అయింది అనుకోండి, ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ క్రాస్ అయ్యి దాన్ని క్రాస్ అయినప్పుడు ఏదైతే సిఈని సెల్ చేశారో వాటిని పొజిషన్ని క్లోజ్ చేసేసి పిఈని అంటే పెట్టుకొని ఉంటే దీంట్లో ప్రీమియం కలిసి వస్తుంది. అట్లా మనం దీంట్లో ప్రైస్ అనేటువంటి ప్రాఫిట్ అనేది పిఈ సెల్లింగ్లో ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఏడేడే నడిచింది కాబట్టి ప్రీమియం విపరీతంగా డీకే అయిపోయి ఉంటుంది. అప్పుడు రెండిటిల్లో మనకి ప్రాఫిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా ట్రేడింగ్ అనేటువంటి దాన్ని లాజికల్గా ఆలోచించి మనం కనుక ట్రేడ్ అనేటువంటిది చేయగలిగితే మనం ఈజీగా ట్రేడింగ్లో సక్సెస్ కాగలుగుతాం. థ్యాంక్ యూ.